సాంగ్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది అన్న. అసలు ఒకటి చెప్పాలంటే ఆ సాంగ్ చూడాలా డాన్స్ చూడాలని అర్థం కావట్లేదు. అంటే సాంగ్ చూస్తుంటే డాన్స్ మిస్ అయిపోతాం, డాన్స్ చూస్తుంటే సాంగ్ మిస్ అయిపోతాం అంత పిచ్చిగా ఉంది ఈ సాంగ్. అంటే అసలు మామూలుగా మాస్ అన్న, ఫుల్ మిల్స్ ఉన్నాయి అసలు సాంగ్ లో. అంటే ఇండియాలో తీసుకొచ్చి ఒకసారి పెట్టి తినండిరా అన్నట్టుగా ఉంది. ఏ తినాలో అర్థం కావట్లా అన్న స్టెప్స్ చూడాలా లేదా సాంగ్ వినాలా. అసలు మాస్ అంటే అసలు వేరే లెవెల్ మాస్ ఉంది. ఓవర్ మాస్ అనే ఒక డైలాగ్ ఉంది సార్ అల్లు అర్జున్ గారి. సార్ దానికి ఇది ఈ సాంగ్ బాగా సెట్ అయితే అనిపిస్తుంది. కొంతమంది ఈ ముందు వచ్చిన 2 సాంగ్స్ తో కంపేర్ చేసి కొంచెం తగ్గింది అంటున్నారు. ధైర్యమే జాగ్రత్త, మొన్న వచ్చిన చుట్టమల్లే ఈ రేంజ్ లో లేదంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? భయ్య సాంగ్ వచ్చిన కొంతసేపట్లో ఎవరికి తెలియదు. చుట్టమల్లి సాంగ్ వచ్చిన తర్వాత అనుకున్నారు ఏంటంటే ఇది అంత హిట్ అవ్వదు అంత ఇదే అని చెప్పేసి అన్నారు. ఒక 2 రోజులు చూడంగానే 3 రోజుకి అది ఏమో చూస్తే 100 మిలియన్ వెళ్ళిపోయింది 4 days లో. వన్ ఆఫ్ ద ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు కూడా 25 మిలియన్స్ వెళ్ళిందంటే సో చూడండి ఏ రేంజ్ లో ఉందో. సో అసలు దేవరా నుంచి చిన్న గ్లిమ్స్ వచ్చినా కూడా వైరల్ అయిపోతుంది. ఎవరో టెన్షన్ పడాల్సిన పని లేదు. అసలు అది బ్లాక్ బాస్టర్, సినిమా బ్లాక్ బాస్టర్ అని ముందే తెలుసు. ఇంకోటి ఏంటంటే సాంగ్ వైరల్ అయిపోవడం పక్క. ఈ సాంగ్ లేదు ఒకసారి చూస్తుంటే ఎన్నిటికన్నా కొత్త ఎన్టీఆర్ చూసినట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు అంటే మనం లావుకున్నా సరే అప్పుడు డాన్సులు చాలా బాగా అనిపించాయి. అంటే ఒకప్పుడు భాషలో చూసుకుంటే ఆ ఎన్టీఆర్ గారు కనిపించారు. అది యంగర్ లుక్ లో. అది కూడా అప్పుడు ఎన్టీఆర్ సన్నగా ఉంటే ఎలా చేస్తాడు అంత అలా అనిపించింది అన్నమాట. అసలు మామూలుగా లేదు. అసలు చించేసాడు అన్నయ్య అయితే. ఆ డాన్స్ ఒక్కో స్టెప్ చూస్తుంటే ఆ మెలికలు తిరగడమేమో కానీ అసలు అన్ని మెలికలు ఎలా వచ్చినాయని అనిపిస్తుంది. అసలు ఎప్పటి వరకు అన్నతో మ్యాచ్ చేయగలిగిన డాన్స్ ఎవరు లేరు. మనకి తెలిసి తమన్నా గారు బాగా చేస్తారని మనం ఒక టాక్ ఉంది. తమన్నా గారే అమ్మ ఎన్టీఆర్ గారికి దండవరా బాబు అని పెట్టింది. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు మన శ్రీదేవి కూతురు గారు ఎంత దండం పెడతారని అనిపిస్తుంది. నాకు ఇన్ని కొలెక్షన్ అని కాదు కానీ దేవరా వస్తే మాత్రం మేము అంటాం ఫ్రెండ్స్. అది దేవరా వచ్చిన తర్వాత ఇలా అనుకోవడమే. అది ఇన్ని కలెక్షన్ వద్దు. మా ఎన్టీఆర్ గారు హిట్ కొడతారు, మా ఫ్యాన్స్ అంతా ఇలా అంటారు అంతే. అదంతా ఒకప్పుడు భయ్యా. ఇప్పుడు అలా ఏం ట్రెండింగ్ లేదు. ఆయన ప్యాన్ వరల్డ్ స్టార్. ఇప్పుడు ప్యాన్ ఇండియా కూడా కాదు, ప్యాన్ వరల్డ్. ఆయన జపాన్ లో క్రేజ్ చూసుకుంటే వేరే రేంజ్ లో ఉంది. మొన్న కూడా చూసుకుంటే ఒక గ్లిమ్స్ కి సెలబ్రేట్ చేసుకుంటే బర్త్డే గానీ ఏదైనా అంటే మా అన్న ఎప్పుడైనా దయాగోరు అంటే ఇప్పుడున్న బడ్జెట్ లో ఆయన ప్రకారం ఆయన ₹100 ఇవ్వడం చాలా ఎక్కువ అమౌంట్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఆయన చాలా గొప్ప మనిషి అనుకోవాలి. ఆయనకి ఎప్పుడు ఉన్నది ఇదే కాదు, చాలా మంచి పనులు చేస్తారు. ఆయన బర్త్డే వస్తే మిగతా వాళ్ళందరూ ఏదైతే చేస్తారు కానీ కేకులు కొట్టి మాలాంటి ఫ్యాన్స్ అందరూ అన్నదానాలు చేస్తాం. అన్నదానాలు ఇచ్చి సాంగ్ అయితే వేరే లెవెల్ అన్న. సాంగ్ అయితే మీరు ఎవరైనా చెప్పినా ట్రోల్ చేసుకునే వాళ్ళకి అయితే నాకు తెలిసి అయితే వాళ్ళకి మిగతా ఫ్యాన్స్ నేను చెప్పలేను, రాట్లేదు దింపుతారు మా ఊళ్ళు. సాంగ్ అయితే మీరు ట్రోల్ చేసుకున్నా సరే అది వైరల్ అవుతుంది. సో దాని మీద మీకు టెన్షన్ పడాల్సిన అవసరం. లాస్ట్ టైం వేరే సాంగ్ తో పోల్చారు కదా, ఈసారి కూడా ఏమైనా పోల్తారంటవా? పోలుస్తారు, పోల్చకుండా ఏమనరు. సో పోలుస్తారు, పోల్చినా సరే అది వైరల్ అవడం పక్క. ఎంత పోల్చుకున్నా అదిగో ఏంటంటే ఒకరిని ఒక బాల్ అని ఉంటుంది, కింద వేస్తే పైకి లేసింది. సో అది టైప్ అనమాట. కింద వేసిన కొద్ది పైకి లేస్తూనే ఉంటాడు.